హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను అమెజాన్ కుర్తీ సెట్స్ హాల్తో. యాక్చువల్లీ కుర్తీ సెట్స్ నేను కంటిన్యూగా చేస్తున్నాను కానీ లాస్ట్ మంత్ అయితే చేయలేదు. ఒక 1 month అయిపోయి ఉంటుంది కదా ఈజీగా నేను చేసి. అండ్ దట్టు కొంచెం గ్రాండ్ కలెక్షన్ అయితే ఈ మధ్య కాలంలో చేయలేదు నేను. సో అందుకే కొంచెం కలెక్షన్ చూస్తూ ఉంటే బాగా అనిపించాయి. సో సరే మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి కొన్ని కలెక్షన్ అయితే తీసుకున్నాను, కుర్తీ సెట్స్ కలెక్షన్. సో డెఫినెట్లీ మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. ఈరోజు అయితే కుర్తీస్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ కుర్తీ అయితే ఇది సెట్స్ తీసుకున్నాను. కొంచెం దుప్పట్టాస్ ఉండి అట్లా సింపుల్ కలెక్షన్స్ ఉంటాయి కదా, సో కొంచెం ఫెస్టివ్ వేర్ లాగా అట్లాంటివి తీసుకున్నా. ఈ మధ్య కాలంలో పెద్దగా ఎట్లాంటివి ఏమి తీసుకోలేదు, అందుకే ఇవి షేర్ చేద్దాము. నేను కూడా తీసుకున్నట్టు ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో సింపుల్ వే, లైట్ కలర్స్, లైట్ షేడ్స్, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెస్టివ్ వేర్ లాగా. సో ఇది ఫస్ట్ వన్. సో ఇది ఇట్లా ఉంటుంది. ఇది ఏమంటారు, సైడ్ ఇట్లా కట్ వస్తుంది కానీ చూడడానికి అనార్కలి లాగా కనపడుతుంది కానీ బట్ బాగుంటాయి. కొంచెం ఫిట్టింగ్ అది బాగుంటాయి అనమాట. ఫిట్టింగ్స్ అవి చేయించుకోవడం కాబట్టి ఇంకా అట్లాగా కొంచెం చబ్బీగా అనిపిస్తుంది అని చెప్పి పెద్దగా యూజ్ చేయట్లా. బట్ ఇట్లా సైడ్ కట్స్ రావడం వల్ల ఏంటంటే ఇంకా కంఫర్ట్ ఉంటుంది అనమాట. అండ్ చూడడానికి కూడా కొంచెం అనార్కలి లుక్ వస్తుంది. సో ఇది కాటన్లా ఉంది, కొంచెం రేయాన్ అనుకుంటా ఫ్యాబ్రిక్ అయితే. సో ఇది నేనైతే మీడియం తీసుకున్నాను సైజెస్. సో ఇదిగోండి, ఇక్కడ వర్క్ వస్తుంది, ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ దీనికి బాటమ్ అయితే ఇది వచ్చింది, ప్లెయిన్ బాటమ్ వచ్చింది ట్రోజర్ లాగా. అండ్ దీనికి దుప్పట్టా ఇలా దుప్పట్టా వచ్చింది. సింపుల్ కలెక్షనే, హెవీగా ఏమీ లేదు, అంటే వర్క్స్ అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు ప్రజెంట్ మనకి సమ్మర్కి తగ్గట్టు, సమ్మర్లో మనం సింపుల్గా ఎక్కడికైనా వేసుకెళ్ళాలన్నా అట్లా బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పీచ్ షేడ్ అనమాట. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చాలా బ్రీతబుల్ ఉంది. రేయాన్ మిక్స్డ్ ఇది. సో కంప్లీట్ కాటన్ కాదు. సో ఇది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇది కూడా కొంచెం ఇందాక చూపించాను కదా అదే స్టైల్, సైడ్ మీకు ఇలా కట్ వస్తుంది. సో చూడడానికి అంటే ఇక్కడ మనకి అనార్కలి స్టైల్లో అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు. అండ్ ఇక్కడ మాత్రం సైడ్ ఇలా కట్ రావడం వల్ల కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో చూడడానికి లుక్ అయితే అనార్కలి లుక్ లాగా అనిపిస్తుంది. ఇలా రౌండ్ నెక్ వచ్చింది అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీలా వచ్చింది. మిగతాదంతా కూడా కొంచెం కాటన్. సో చాలా బ్రీతబుల్ ఉంటుంది. ఈ సీజన్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ఫ్లోరల్ షేడ్స్ అంతా కూడా బాగా నచ్చింది నాకు. సో దీని మీద వచ్చిన ప్రింట్ అంతా చూసారు కదా, షేడ్స్ అన్ని కూడా మంచి లైట్ పీచ్ షేడ్స్, బ్రౌన్ షేడ్స్ మిక్స్ అయ్యాయి. సో దానివల్ల బాగుంది, చాలా స్మూత్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా. అండ్ ఇది టాప్ వచ్చింది అండ్ పీచ్ కలర్లో సేమ్ ట్రోజర్ వచ్చింది, ప్లెయిన్ ట్రోజర్ లాగా. దుపట్టా వచ్చేసి ఇట్లా నెట్ దుపట్టా వచ్చింది, సింపుల్ గానే ఉంది. నెట్లో వచ్చింది అనమాట. కొంచెం నెట్ అనేది ఆర్గాన్జా, నెట్ కూడా కాదు, ఆర్గాన్జా వచ్చింది. కొంచెం ఆరెంజ్ షేడ్, పీచ్ షేడ్ ఉందన్నమాట మొత్తం ఓవరాల్ అవుట్ఫిట్ కి. అవుట్ఫిట్ యాక్చువల్లీ ఎప్పుడో నుంచి నా విష్ లిస్ట్ లో ఉంది. సో ఇదేంటంటే కొంచెం సింపుల్ గా లేదు, అలా అని హెవీగా లేదు కదా, కొంచెం న్యూట్రల్ గా ఉంది. సరే చూద్దాంలే ఎప్పుడైనా తీసుకోవచ్చులే అన్నట్టు అలా విష్ లిస్ట్ లోనే పెట్టాను. సో ఇవి తీసుకుంటున్నప్పుడు ఈ కలెక్షన్ లో ఇది కూడా యాడ్ చేసి పెట్టాను అనమాట. ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది, ఫ్యాబ్రిక్ బాగుంది మెయిన్. సో ఈ సీజన్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, చాలా కంఫర్టబుల్ అండ్ చూడడానికి కూడా చాలా క్యూట్ ఉంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. అండ్ ఇది బ్రాండ్స్ ఏం చెప్పలేదు కదా, ఇట్స్ ఓకే. ఈ బ్రాండ్ అయితే బ్రెడ్ వోగెల్, ఇది లార్జ్ తీసుకున్నాను. సో ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయని బ్రాండ్. సరే ట్రై చేద్దాము, కొంచెం డిజైన్స్ కూడా బాగున్నాయి అనిపించింది, అందుకని ఒకసారి ఫస్ట్ ఒక ట్రై చేసి తర్వాత చూద్దాం అన్నట్టు ట్రై చేశాను ఇది. సో ఇది వచ్చేసి షేడ్ చాలా నచ్చింది నాకు, ఈ బ్లూ షేడ్ బాగా నచ్చింది. డార్క్ షేడ్లోనే బ్లూ షేడ్ కదా, ఈ బ్లూ చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లూ చాలా రేర్ ఉంటుంది అనమాట. సో మంచిగా ఉంది. అండ్ కొంచెం పట్టు లుక్ వచ్చింది అవుట్ఫిట్ అంతా కూడా, పట్టులాగా చూసారా, చిన్న జరీలా వచ్చింది కింద, దీని మీద అంతా జరీలా వచ్చింది. అండ్ ఓన్లీ ఒక పార్ట్ దగ్గర వర్క్ లాగా, ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది మొత్తం. చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ నాకు మెయిన్ చాలా బాగా నచ్చింది ఇది. అండ్ ఇది కొంచెం కాటన్ మిక్స్ అయితే ఏమీ కాదు, బట్ కంప్లీట్ ఫెస్టివ్ వేర్లా బాగా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏమన్నా వేసుకోవాలన్నప్పుడు టెంపుల్స్కి అది కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ లైనింగ్ కూడా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు దీనికి. అదే సైజ్ నేను L తీసుకున్నాను. సో సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం మర్చిపోవద్దు. అండ్ దానికి బాటమ్ వచ్చేసి నేను పక్కన అన్నీ వేసుకుని యాడ్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది లుక్ ఎలా ఉంది, ఓవరాల్ లుక్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ దీనికైతే లెగ్గిన్ ఇచ్చారండి, ఇలాగా సేమ్ కలర్లో లెగ్గిన్ లా ఇచ్చారు. కొంచెం షైన్ ఉంది లెగ్గిన్కి అయితే, కొంచెం సిల్వర్ షైన్, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. యాక్చువల్లీ షైన్ ఉంది ప్లస్ ట్రాన్స్పరెంట్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. బట్ డార్క్ షేడే కాబట్టి అంత నెగ్లిజిబుల్లే, అంతేం కనిపించదు. అండ్ దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా ఫ్లోరల్ దుప్పట్టా వచ్చింది. దుప్పట్టా నాకు బాగా నచ్చింది అనమాట. ఇది దుప్పట్టా చూసే తీసుకున్నా.
ఫ్లోరల్ దుపట్టా. ఇదివరకు వచ్చేవి కానీ ఈ మధ్యకాలంలో పెద్ద ఫ్లోరల్ దుపట్టాస్ రావట్లేదు, కొంచెం హెవీ దుపట్టాస్ లేదంటే మరీ ప్లెయిన్ దుపట్టాస్లా వస్తున్నాయి. ఇట్లా ఫ్లోరల్ ఆర్గాన్జా దుపట్టా అనమాట. ఇదైతే కొంచెం షార్ట్ ఉంది, కానీ నాకు తెలిసి షార్ట్ ఉందా, యా కొంచెం సైజ్ అయితే షార్ట్ ఉంది, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. షార్ట్ వచ్చింది, కొంచెం లెంత్. విత్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం లెంత్ ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే అంత తెలియట్లేదు, మరీ అంత షార్ట్ లేదు, కానీ నా హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం షార్ట్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ కొంచెం తక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా, ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఈ మధ్య పెద్ద రావట్లేదు, ఇది ఓల్డ్ అయిపోయినట్టుంది కలర్ కాంబినేషన్, చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు. బట్ ఇదివరకు కూడా తక్కువ వచ్చేది, బట్ ఇదివరకు అయితే బాగా ఎక్కడ తీసుకున్నారు అని అడిగేవారు అనమాట. ఈ కలర్ కాంబినేషన్ నా కాలేజ్ డేస్లో ఎక్కువ వేసుకున్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఎప్పుడో తీసుకున్నట్టున్నాను ఇలాంటి కలర్ కాంబినేషన్ నేను. అది చూడగానే అదే గుర్తొచ్చింది. అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడడానికి మాత్రం ఇది. సో మంచి బ్లూ, ఇందాక చూపించిన బ్లూ కంటే ఇది వేరే బ్లూ నాకు తెలిసి. బట్ ఇది నార్మల్ కుర్తీ స్టైల్ అనమాట. అది కొంచెం అనార్కలి స్టైల్లా కనిపిస్తుంది కదా, ఇది కుర్తీ స్టైలే, నార్మల్ కుర్తీ సెట్ లాగా వస్తుంది. సో నాకు ఈ ఫ్యాబ్రిక్స్ చాలా కంఫర్ట్ ఉంటాయి మెయిన్. అండ్ ఇట్లా వస్తుంది, స్లీవ్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ యోక్ పార్ట్ దగ్గర కొంచెం హెవీ లుక్కే ఉంటుంది ఇది మనం వేసుకుంటే. అండ్ కలర్ కాంబినేషన్ కూడా హెవీగా కనపడుతుంది. అండ్ ఇక్కడ కూడా ఇలా యోక్ పార్ట్ దగ్గర ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, కొంచెం బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా కాటన్లో వచ్చింది, బాటమ్ ట్రౌజరే వచ్చింది, ఇది కూడా సేమ్ కాటన్ వచ్చింది అనమాట. అండ్ ఇది సైజ్ నేను ఏం తీసుకున్నాను, ఎంఏ తీసుకున్నాను. ఇది బ్రాండ్ నేమ్ అయితే దీని మీద ఏం లేదు. అండ్ దుపట్టా ఇదే కలర్ కాంబినేషన్ అన్నాను కదా, ఈ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను పక్కన యాడ్ చేస్తాను, సో దట్ మీకు వేసుకున్నప్పుడు ఆ కాంబినేషన్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఇది కూడా జార్జెట్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా దుపట్టా. దీనికి యాక్చువల్లీ రివ్యూస్ ఏం కనిపించలేదు అనమాట చూసినప్పుడు. సో ఎట్లా ఉంటుంది, సరే ట్రై చేద్దాం ఒకసారి, ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే రిటర్న్స్ ఉంటాయి కదా అన్నట్టు ఆర్డర్ చేశాను ఇది. యాక్చువల్లీ నేను బాగుంది కలర్ కాంబినేషన్, అన్ని దుపట్టాలు లెంత్ వైజ్, విత్ వైజ్ అండ్ క్వాలిటీ, క్లాత్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ సింపులే ఉంది, వర్క్ అయితే హెవీగా ఏం లేదు, కానీ చూడడానికి హెవీగా కనపడుతుంది, కానీ బాగుందన్నమాట. అంటే వెయిట్ లేదు, వర్క్ వల్ల వెయిట్ లేదు అంతా, కానీ ఎంబ్రాయిడరీ మొత్తం దుపట్టా అంతా సింపుల్గా అకేషన్స్కి ఏదైనా వేసుకోవాలన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ లుక్, ఈ కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అస్సలు మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఓకేనా. నేను డెఫినెట్లీ రిప్లై కూడా ఇస్తాను క్వాలిటీ వైజ్ అంతా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అన్నీ వేసుకుని ఆల్రెడీ నేను యాడ్ చేసేసాను కదా, సో హ్యాపీగా చూసేసి మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను, ఓకేనా. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై.